హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవాళ మన వీడియోలో రెసిపీ వచ్చేసి అటుకులతో ఇడ్లీ అనమాట. చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా, బాగా నీట్గా వస్తాయి. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఎప్పుడు మళ్ళీ ఇట్లనే చేసుకుంటారు. ఎలా చేయాలో ప్రాసెస్ అంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మనం ఒక కప్పుతో అయితే మందపాటి అటుకులు అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని వాటిని ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని కొంచెం మెత్తగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం రవ్వగా. తర్వాత ఒక కప్పు పెరుగు అయితే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకుంటాం కదా, అటుకులన్నిటినీ మిక్సీ వేసుకున్న తర్వాత అది మొత్తం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న పెరుగు కప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది మొత్తం వాటర్ అంతా పీల్చేస్తుంది కదా, రవ్వ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా పక్కనైతే పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత మనం ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలి. ముందుగా మనము అటుకులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఇడ్లీ రవ్వ కూడా అదే కప్పుతో తీసుకోవాలన్నమాట. కొలత ఒక కప్పు అటుకులు తీసుకుంటే 1.5 కప్పు ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం మనకు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసేసుకొని కలిపి పక్కనైతే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం ఇడ్లీ రవ్వ కూడా ముందే వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇడ్లీకి అప్పటికప్పుడు వేసేస్తే టేస్ట్ అయితే సరిగ్గా ఉండదు. మనం ఈ అటుకులు ఇడ్లీ అనే కాదు, నార్మల్గా మినప ఇడ్లీ వేసుకున్నా కూడా మనము రవ్వ ఎప్పుడైనా ముందుగా నానబెట్టి పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అట్లా ఇడ్లీ అయితే బాగా టేస్టీగా అయితే వస్తుంది అనమాట. ఇంకా రవ్వనైతే నానబెట్టేసి బాగా కడిగేసి వాటర్ ఏం లేకుండా పిండి మనం అటుకుల మిక్చర్ అయితే కలిపేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే బాగా ఇడ్లీ రవ్వనైతే పిండేసి ఏం వాటర్ లేకుండా అందులో అయితే వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసేసి పిండిని అయితే కలిపేసి మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకొని తర్వాత మనం తీసుకొని అందులోకి సాల్ట్ వేసేసి ఇడ్లీ అయితే వేసుకోవాలన్నమాట. ఇడ్లీ వేసుకున్న తర్వాత అందులో మళ్ళీ వాటర్ ఎక్కువ వేసేస్తే ఇడ్లీ అయితే పొంగిపోతాయి. వాటర్ కొంచెం లిమిట్గా అయితే వేసుకోవాలన్నమాట. మనం గట్టిగా ఉండాలి కొంచెం కన్సిస్టెన్సీ, అంత లూజ్గా అయితే ఉండకూడదు. వేసుకున్న తర్వాత ఇంకా పక్కనైతే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇదిగో ఇట్లా చేస్తూ చూసారు కదా, ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలన్నమాట పిండి. ఇట్లా పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కనైతే పెట్టేసేయాలి పిండి. మనం తర్వాత తీసి చూసిన తర్వాత వాటర్ అంతా పీల్ చేస్తుంది అనమాట. వాటర్ అంతా పీల్ చేస్తున్న తర్వాత అందులో మళ్ళీ మనం కొంచెం వాటర్ వేసేసి ఇడ్లీ వేసుకునే ముందు కొంచెం వాటర్ వేసి పిండిని లూజ్గా కలిపేసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేస్తే ఇడ్లీ అయితే పొంగిపోతుంది, ఎక్కువ అయితే వేయొద్దండి. ఇంకా అట్లా కలిపేసుకొని నీట్గా కొంచెం ఒకవేళ సాల్ట్ వేసుకోవాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని, సరిపోకపోతే సాల్ట్ వేసుకొని ఇడ్లీ అయితే వేసేసుకోవాలి. ఇడ్లీ వేసేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అనమాట. డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ ఇదే వేసుకుంటారు, మినప ఇడ్లీ ఎంతగా వేసుకోరనమాట, చాలా బాగా వస్తాయి. అట్లనే అటుకులతో కూడా దోశలు అయితే చాలా బాగా వస్తాయి అనమాట. అది నెక్స్ట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను చూడండి. ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి అనమాట. చాలా నీట్గా వచ్చినాయి, సాఫ్ట్గా వైట్గా బాగా వచ్చినాయి అనమాట. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో పల్లీ చట్నీ కానీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, ఏ కాంబినేషన్ అయితే బాగుంటుంది అనమాట. సో అంతే ఈ వీడియో. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.